వరలక్ష్మి వ్రతం రోజున మా అమ్మకి వీడియో కాల్ చేసి మరి మా అమ్మ చేత అయితే తిట్టించుకున్నా. అసలు ఏం జరిగిందో చూద్దాం రండి. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు వరలక్ష్మి వ్రతం అని చెప్పి మా అమ్మ నిన్ననే కాల్ చేసేసి టెంపుల్ కి వెళ్ళాలరా అని చెప్పింది. అందుకే ఎప్పుడు 11కి 12కి లేచే మేము ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 5కే లేచేసి టెంపుల్ కి అయితే వచ్చాము. ఇక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ ఇంకొక టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. వీళ్ళిద్దరు మన భరత్ అనే మూవీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, దాన్ని అయితే రీక్రియేట్ చేస్తున్నారు. ఈ రోజు శ్రావణ శుక్రవారం మావాడు పూజ చేసి పట్టుచీర కట్టుకుంది సార్. ఆ అమ్మాయికి కూడా అలవాటు ఉంటే ఖచ్చితంగా లంగావోని వేసుకొస్తుంది అనుకుంటున్నాను సార్. నిజంగానే వీళ్ళిద్దరు అనుకున్నట్టుగానే జరిగింది. నాకైతే అస్సలు నమ్మకం లేదు. హైదరాబాద్ లో ఎప్పుడు చూసినా జీన్స్ ప్యాంట్స్ టీ షర్ట్స్ అయితే వేసుకునే వాళ్ళు సడన్ గా ఫెస్టివల్ అనే దానికి లంగావోని వేసుకొని వచ్చేసారు. ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంత పొద్దున్నే టెంపుల్ కి వచ్చినందుకు మనసు అయితే చాలా పీస్ఫుల్ గా అనిపించింది. టెంపుల్ దగ్గర నుంచి మన రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అప్పుడే మన ఓనర్ అక్క వచ్చేసి మనల్ని అయితే పిలిచింది అనమాట. ఎందుకంటే అక్క ఇంట్లో పూజకైతే ఏర్పాటు చేసుకునిందంట. ఒకసారి అమ్మవారికి చూడండి ఎంత బాగా అలంకారం చేసిందో. నిజం చెప్తున్నా కదా, చాలా అద్భుతంగా చేసింది అనమాట. ఇది చూడగానే మా అమ్మ అయితే నాకు గుర్తొచ్చింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇంటి దగ్గర ఉండేటప్పుడు అమ్మవారికి బాగా అలంకారం చేసి నా చేత ఫోటోస్ తీపించుకొని స్టేటస్ పెట్టుకొని మురిసిపోయేది. అందుకే వీడియో కాల్ చేసేసి మా అమ్మ అమ్మవారిని ఎలా అలంకారం చేసిందో ఒకసారి చూసేశాను. ఇంకా మాటల్లో మా అమ్మ వచ్చేసి ఏం చేస్తున్నారు అని అడగగానే ఇప్పుడే లేచాను అని చెప్పాను. అడిగి మరీ తిట్టించుకోవడం అంటే ఇదేమో. టైం చూస్తే 12:30 అవుతుంది, టెంపుల్ కి వెళ్ళమని చెప్పాను, ఇప్పుడు లేచావా అని తిట్టింది. మై డియర్ లవ్లీ అండ్ పిచ్చి మమ్మీ గారు, నేను పొద్దున్నే లేచేసి టెంపుల్ కూడా వెళ్ళాను. ఈ వీడియో చూసాకైనా నమ్మండి, మీతో ఏదో సరదాగా అలా మాట్లాడాను. సో అదనమాట మ్యాటర్. ఈ వరలక్ష్మి వ్రతానికి మీరు ఎక్కడికి వెళ్ళారో ఒకసారి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.